జీవితం అంటే అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి అన్నీ అడిగితే వస్తాయి. కానీ చాలామందికి అన్నీ పోరాడితేనే వస్తాయి. పొద్దున్నే లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో టెన్షన్. ఫీజులు కట్టాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, సమాజంలో ఒక పేరుని తెచ్చుకోవాలి. వీటన్నిటి మధ్యలో మన కలలు ఎక్కడో అణిచివేయబడుతూ ఉంటాయి. నిజం చెప్పు, నీ దగ్గర డబ్బు లేనప్పుడు నీ మాటకు విలువ తగ్గిందని నీకు అనిపించలేదా? నీ సొంత మనుషులే నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు నీ రక్తం మరిగిపోలేదా? అద్దం ముందు నిలబడినప్పుడు నీ పరిస్థితిని చూసి నీకు కోపం రాలేదా? ఆ కోపాన్ని నీ ఆయుధంగా మార్చుకో. ఎందుకంటే నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు సాకులు చెప్పడానికి 10 మంది దొరుకుతారు, కానీ నీకు సహాయం చేయడానికి ఒక్కడు కూడా ముందుకు రాడు. అవకాశాలు రావడం లేదని కూర్చుంటే అవి ఎప్పటికీ రావు. నీ గమ్యం వైపు నువ్వు అడుగులు వేయాల్సిందే. నలుగురు ఏమనుకుంటారో అని భయపడితే ఆ నలుగురు నీ ఆకలి తీర్చరు, నీ ఇంట్లో కష్టాలు కూడా తీర్చరు. అవమానాలు ఎదురవుతున్నాయా? భరించు. ఓడిపోతున్నావా? మళ్ళీ ప్రయత్నించు. ఎవడో వచ్చి నీ లైఫ్ని మారుస్తాడు అని ఎదురు చూడటం ఆపే.